సో, చాలా మంది మనకిప్పుడు బీటెక్ వరకు డిస్కస్ చేసాం. బీటెక్ నుంచి మనకి సాఫ్ట్‌వేర్‌లోకి రావడం ఇట్ ఈస్ వెరీ సింపుల్. అదే డిగ్రీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు కూడా సాఫ్ట్‌వేర్ చేయాలనుకునే వాళ్ళుంటారు గదా! సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకోవాలనో, లేదా సాఫ్ట్‌వేర్ జాబ్ కావాలనో, అలాంటి వాళ్ళకి ఎలాంటి కోర్సులు నేర్చుకుంటే బెటరు? ఆర్ ఎల్స్ డిగ్రీ వాళ్ళసలు సాఫ్ట్‌వేర్‌లోకి ఎలిజిబులా? కాదా? నేర్చుకోవచ్చా? జాబ్స్ వస్తాయా? రావా? అనేది క్లారిటీ చెప్పాలి మీరు. ఇప్పుడు కొన్ని జాబ్స్ ఎట్లంటే అండి ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఇది ఉండాలని చెప్పి ముందే మెన్షన్ చేస్తారు. స్కిల్ మీద వాళ్ళు చూస్తారు. అవును. అంటే నీకు ఏ స్కిల్ ఉంది, ఆ స్కిల్‌కి మాకున్న రిక్వైర్‌మెంట్‌కి మనం ఫిట్ అవుతామా ఫిట్ లేదా అవుతున్నాం. అట్లా. హ్మ్. ఫ్రెషర్స్‌కి ఏంటంటే కొన్ని ఓపెనింగ్స్‌కి ఏంటంటే నీ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్ చూస్తారు. కొన్ని ఏంటంటే ఎడ్యుకేషనల్ ఎనీ డిగ్రీ ఈస్ ఫైన్ అంటారు. హ్మ్. హ్మ్. బీటెక్ ఈస్ ఎ డిగ్రీ. నార్మల్ డిగ్రీ ఈస్ ఎ డిగ్రీ. బోత్ ఆర్ సేమ్. బట్ హ్మ్. ఏంటంటే ఉండే సిలబస్ గాని అదంతా డిఫరెంట్ ఉంటది కాబట్టి కొన్ని ఓపెనింగ్స్‌కి అట్లా, కొన్ని ఓపెనింగ్స్‌కి ఇట్లా. హుహు. బట్ ఏంటంటే డిగ్రీ ఉన్నవాళ్ళు కూడా ఆ కైండ్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఐటీ బేసిక్స్ స్టార్ట్ చేయాలి. సో, చేసి చెప్పే కదా మల్టిపుల్ స్కిల్ సెట్స్. ఎనీ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ అన్నా తీసుకోవచ్చు. బట్ మీకు మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద నాలెడ్జ్ ఉంటేనే గాని మీరు సర్వైవ్ అవ్వలేరు.